పూర్వం సింహాచలం అనే గ్రామంలో రాఘవయ్య సరిత అనే దంపతులు ఉండేవారు. రాఘవయ్యది వ్యవసాయ కుటుంబం. అతనికి 2 కొడుకులు, 2 కుమార్తెలు. అయితే వీళ్ళు కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబాన్ని నడుపుతున్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరిగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్ళేవారు, ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కూడా చాలా కష్టమైంది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందామంటే రాఘవయ్యకు ఏ వ్యాపారం రాదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతోనే కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. ఈ సరిత ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పారాయణం చేసేది. అలాగే రాఘవయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి శ్రీ లక్ష్మీనారాయణను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరి ఇంట్లో ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రాఘవయ్యతో ఇలా అన్నాడు: రాఘవయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావు? ఇక ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపద చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నీకు ఒక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి పూజలు అందుకుంటుంది. అక్కడ వెలిసిన మహాలక్ష్మి మహామహిమ కలిగిన దేవత అని అక్కడి ప్రజలందరి నమ్మకం. మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుందని చెప్పాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఇక ఆ బంధువు వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానం ఆచరించి పూజ గదిలో ఉండి శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు. రాఘవయ్య పూజ గదిలో: స్వామి, శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతామూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడేసే భారం నీదే తండ్రి. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము అని ప్రార్థించి ఆ దంపతులు ఇద్దరు 11 రూపాయలు తీసుకొని ఎరుపు వస్త్రంలో ముడుపు కట్టి ఆ పూజ గదిలోనే పెట్టారు. కొంతకాలానికి రాఘవయ్య సరిత దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయాన్ని దర్శించడానికి బంధువుల ఊరు బయలుదేరి వెళ్ళారు. ఊరు చేరేసరికి సాయంకాలం అయిపోయింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యాన్ని చూసి ఆ దంపతులు ఇద్దరు ఎంతో ఆనందపడిపోయారు. అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయంలో శ్రీ లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు జగన్మాత జన్మ నక్షత్రం కావడం చేత ఆలయం అంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకులు, తోరణాలు ఎంతో చక్కటి శోభని తీసుకొస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. ఈ అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పుష్పాలను ఎప్పుడూ కాలితో తొక్కరాదు, చేతితో నలపరాదు. పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడరాదు. పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి పట్ల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడు అవుతాడు. ఇక ఆ ఆలయప మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని చాలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఈ రాఘవయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలని విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తిరిగి ధాన్యలక్ష్మి వద్దకు చేరుకున్నారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాల స్తుతించి ఆ తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిని దర్శించారు.
ఎంతో దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్య ఆభరణాలతో అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రాఘవయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాల స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. అయితే ఆలయం నుండి బయటకు వచ్చే ముందుగా రాఘవయ్య ఒకసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు: ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. ఆ తరువాత దంపతులిద్దరూ తిరిగి ఊరు చేరుకున్నారు. ఇక శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం వలన రాఘవయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు వచ్చాయి. కుమార్తెలకు మంచి వరుడులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రాఘవయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు కూడా వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల్లో రాఘవయ్య అంత ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. అంత డబ్బు సంపాద రావడంతో తాను ఆ రోజు శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాటని మరచిపోయాడు. ఈ ధన సంపదలో మునిగిపోయిన భగవంతుణ్ణి స్మరించడం కూడా మరచిపోయాడు. దానితో తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రాఘవయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకులు అమ్ముకపోవడం చాలా కష్టంగా మారిపోయింది. తాను ఎంతో నాణ్యమైన సరుకులు తీసుకువచ్చినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. ఇక వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రాఘవయ్య నానా కష్టాలు పడుతున్నాడు. ఇది ఇలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రాఘవయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏదో తెలియని నీరసం రాఘవయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రాఘవయ్యకి ఆగ్రహం కలిగింది. అక్కడితో రాఘవయ్య అప్పుల పాలయ్యాడు. తను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ములుగా ఆగ్రహానికి గురైన వాడై ఈ రాఘవయ్యకు అనేక కష్టాలు పడిపోతున్నాడు. చివరకు ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పాలై ఒక అద్దింట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో అతడు ఎందుకు పనికిరాని బికారి వాణిలాగా బతకవలసింది వచ్చిందని చింతించాడు. కానీ తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలన జరిగింది గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తుండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమ కలిగిన వాడు. ఎవ్వరి జాతకమైనా ఎంత నిక్కచ్చిగా చెప్పగలిగాడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రాఘవయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించారు. వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి కనులు తెరిచి రాఘవయ్యతో దంపతులతో ఇలా అన్నాడు: నాయనల్లారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వలనే మీకు ఈ గతి పట్టింది. మీరు ఒకసారి మీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుతమైన ఆలయం మీ ఊరిలో కట్టిస్తానని మొక్కుకున్నారు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత మీరు కాలక్రమేణా ఆ మాట మరచిపోయారు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వల్లనే నీ వ్యాపారంలో ఎంతో లాభాలు పొందడం జరిగింది. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగబడి వచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పడం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని చెప్పాడు. అప్పుడు రాఘవయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులను ఇచ్చిన మాట మరిచాను.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసిందని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో, ఓ దంపతుల్లారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతోటే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లులు అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుందని చెప్పారు. ఈ మాటలు విన్న రాఘవయ్య దంపతులు అలాగే చేస్తామని ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళిపోయారు. రాఘవయ్య దంపతులు ఇద్దరు మరునాడే బయలుదేరి ఆ ఊరుకు వెళ్ళి అక్కడ ఆలయం ప్రక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలో 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా ఆలయ ప్రాంగణం అంతా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సరిత మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారు అవ్వడం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో విదేశాలకు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రాఘవయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం పెట్టుకో అని కొంత సొమ్ము ఇచ్చాడు. అది చూసి ఆ దంపతులిద్దరూ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని అనుకున్నారు. ఇక జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు పొందారు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నారు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా ఎంతో బాగా ఆదాయం వచ్చాయి. 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని అనుకొని పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తాన్ని నిర్ణయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడ లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. ఇక రాఘవయ్య దంపతులు బతికినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తి పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ కథలో మహాలక్ష్మి దివ్యమైన కరుణా కటాక్షాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. లక్ష్మీదేవిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆపదలు ఉన్నా సాక్షాత్తు మహాలక్ష్మియే దిగి వచ్చి మనల్ని రక్షిస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.